కొద్దిగా వాటర్ వేసాను. ఓకే ఫన్నీగా ఉంది కదా. అయిపోయిందా? రెడీ అయిపోయింది. వావ్ చాలా ఫాస్ట్ ఉంది. వైషు, నాకేమైనా చెప్పడం మర్చిపోయావా? మీకు గుర్తుందా నేను చెప్పాను లండన్కి వెళ్ళి కార్డియాలజీ చేస్తానని? దానికి ఎగ్జామ్ నెక్స్ట్ వీక్. అది కాదు, దానికన్నా ఇంపార్టెంట్ ఏదన్నా. నాన్న చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్యన ఒక అబ్బాయి నచ్చడం వదిలేటాడు. అవునా? దాట్స్ ఇంట్రెస్టింగ్. ఎవడు ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు? నాన్న టూ మెనీ క్వశ్చన్స్. మూడే కదరా క్వశ్చన్. నాకు తెలీదు. రేపు నేను లంచ్ కి పిలుస్తాను, మీరే డైరెక్ట్ గా అడగండి. నాన్న మీరే అమ్మని మేనేజ్ చేయాలి. ఓర్ని నా వల్ల కాదురా. నో నాన్న ప్లీజ్ 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 ప్లీజ్. చూద్దాం. థ్యాంక్ యూ. ఓయ్ చెప్పు వైషు. మరీ ఆ శ్రవణ్ గాడికి కూడా భయపడేంత భయమా? కొంచెం ధైర్యం కూడా ఉండుంటే నీ పర్సనాలిటీకి సెట్ అయ్యేది. నేను ఇలాగే వదిలేస్తే నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. నువ్వు ఉన్నావుగా చూసుకోవడానికి. అన్ని విషయాలు చెప్తున్నావు కానీ అసలు విషయం చెప్పట్లేదు. ఆ చెప్పాల్సింది నువ్వు చెప్తే నీ దగ్గరే పడి ఉంటాగా కుక్క పిల్ల. రేపు మధ్యాహ్నం ఇంటికి వస్తున్నావుగా లంచ్కి. షాప్ 1. నాన్నకి పంచువాలిటీ లేని వాళ్ళంటే నచ్చరు. बॉस 7 dash 50 dash 54 किधर है? वैशाली का घर तो हाँ ఏంటి హడావిడి? ఎవరైనా వస్తున్నారా? నన్నేం అడగొద్దు. ఎవరో స్పెషల్ గెస్ట్ అట. నాన్న చెప్పారా గెస్ట్ ఎవరని? తెలీదు. ఏదైనా అర్థమయ్యేలా చెప్తే కదా మీ నాన్న. गाड़ी रोको, गाड़ी रोको. ఆపవయ్యా. గుర్తుపట్టావా? సార్ మీరా? గుర్తుపట్టావన్నమాట. మా ఫ్రెండ్ ఏం కలవడానికి వచ్చాను. మా ఏరియాలో. నా ఇల్లు ఇక్కడే. రా, కప్ కాఫీ తాగి. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు తాగుతాను. నో నో ఛాన్స్. నీ ఫ్రెండే ఉంది, ఎప్పుడైనా కలవచ్చు. నేను ఇవాళ బ్రతుకున్నానంటే దానికి కారణం ఎవరు? నువ్వే. అలాంటిది తెలియకుండా మా వీధి వరకు వచ్చిన దేవుడిని తెలిసి నేను ఇంటికి తీసుకెళ్ళకపోతే ఆ దేవుడి సంగతి ఏంటో నాకు తెలియదు కానీ మా ఆవిడ నన్ను శపిస్తుంది. ఒక్క నిమిషం. సూర్య ఎక్కడున్నావు? నాన్న వచ్చే టైం అయింది, త్వరగా రా. ఒక్క 2 minutes లో వచ్చేస్తున్నాను. నేను కన్విన్స్ చేస్తాను. సరే, సరే, వచ్చేస్తున్నా. వస్తున్నా వస్తున్నావుగా? వస్తున్నా. ఇట్స్ అన్ ఆర్డర్, డోంట్ చీట్. నాన్నకు వచ్చేసాడు. ఎవరొచ్చారు చూడు. ఎవరు? నేను గుర్తుపట్టలేదు. ఆ రోజు మిమ్మల్ని ఆ రౌడీ విధవల నుంచి కాపాడిన మహానుభావుడా? అదిగో సత్యం. హలో సూర్య ఎక్కడ ఉన్నావు? నాన్న కూడా వచ్చేసారు. పూజలో ఉన్నాను. ఒక్క 5 నిమిషాలు ఇదిగోమా, నేను ఎవరో నీకు తెలీదు. అరగంట పడుతుంది. హర్షకంటలా. హలో హలో ఇడియట్. కమ్ కమ్ మై బాయ్, ప్లీజ్ కమ్. మాట్లాడుతుండండి ఇప్పుడు. సో దిస్ ఇస్ మై వాల్ ఆఫ్ ఫేమ్. బాబు నీతోనే. లెట్ మీ స్టార్ట్ విత్ మై లా కాలేజ్ డేస్. ఆఫ్ కోర్స్ దే ఆర్ మై సర్టిఫికెట్స్ ఆఫ్ ఎడిఫికేషన్. అబ్బా. And you know what? I used to love playing the piano. And I must confess, I was very good at it. Trust me. What? రైట్ లో ఉన్నది మా పెద్దమ్మ, యుఎస్ లో ఉంది. మరి లెఫ్ట్ లో ఉంది చిన్నమ్మ ఇంట్లో ఉంది. అయితే నేను బయలుదేరుతా. ఎక్కడికి? కాదు సార్, నేను తర్వాత వస్తాను. వచ్చావు కదా, కలిసి వెళ్ళు. కొంపలు ఆరిపోతాయి సార్. ఫైర్ ఇంజిన్ పిలుద్దాంలే. సార్. అదిగో మాటలోనే వచ్చేసింది. వైషు. అబ్బా, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు సార్? ఏమని? కర్మ ఇస్ హలో వైశాలి, అదే ఫోటో ఫ్రేమ్ లో లెఫ్ట్ లో ఉన్న అమ్మాయి. And you know who he is? He's a gem of a boy. He's a very... Sir. Please let me complete. అదే ఆ రోజు గూండా వదల దగ్గర కాపాడు. సార్. కెన్ ఐ డిసైడ్? చాలదు ప్లీజ్. ఆ గూండా ఎదవుల నుంచి కాపాడిన దేవుడురా
నువ్వు ఉన్నావుగా, చూసావుగా నువ్వు. పొగడ్తలతో ఒకటి చంపేచ్చని ఈ రోజే తెలిసింది సార్. ఆ, అనవసరం కాపాడినట్టున్నాను. నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు బాబు. ఒకసారి వస్తారా? దీని నస ఏమిటో. నువ్వు మాట్లాడుతుంటూ నేను మేనేజ్ చేసి వస్తా. థ్యాంక్ యూ. రా, నీకు ఎప్పటి నుంచో చెప్తావు అనుకున్నా వైషు, కానీ నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. మా నాన్న మా అమ్మని మేనేజ్ చేయడానికి అబద్ధం చెప్పాడు. నువ్వేదో సూపర్ మ్యాన్ లాగా 10 మందిని కొట్టి దాన్ని సేవ్ చేశావు. పర్లేదు, నువ్వు కూడా బాగానే మేనేజ్ చేస్తావు. మేనేజ్ చేయటం ఏంటి వైషు? అవ్వా, అబద్ధాలు ఎవరైనా ఆడతారా? తప్పు కదా. అయినా ఇన్స్టిట్యూట్ గా అన్ని అబద్ధాలు ఎలా ఆడతారు మీ ఫ్యామిలీ? చిచి, ఎలా అలా ఎలా? ఏమిటి పిలిచావు? ఆ, అబ్బాయి చక్కగా ఉన్నాడు కదా, క్యాస్ట్ ఏంటో కనుక్కోవచ్చుగా. దీన్ని మేనేజ్ చేయడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? మన వయసు పెళ్లి గురించే? అంటే నీకు దానికి నచ్చితే చాలు, నాకు నచ్చక్కర్లేదు. ఏంటి మీకు నచ్చేది? చేసుకునేది అది, దానికి నచ్చితే చాలు. ఏదో చెప్తానని రమ్మన్న వైషు. ఇప్పుడా? రేపు చెప్తా. వైషు, అయ్యో, నాన్న. వైషు, గివ్ మీ 5 ప్రాబ్లమ్ సాల్వ్డ్. మీ అమ్మని మేనేజ్ చేసేసాను. అవునా? ఇంతకి బాబు ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉన్నా. నాయనో, దొరకటం గ్యారంటీ. ఏ బాబు, చూశాడు. చెప్పండి సార్. పిచ్చి పిల్ల, నేను చెప్పేది ఈ మహానుభావుడు గురించి కాదే, ఆ సూర్య గురించి. 1:30 అవుతుంది, ఎక్కడా అని. పంక్చువాలిటీ లేదనుకుంటాను అబ్బాయికి. టెలిమ్ ఐ డోంట్ లైక్ ఇట్. ఫోన్ చేయి అతనికి. బాబు, ఐఎమ్ రియల్లీ సారీ. పాపం ఎవరినో అర్జెంట్ గా కలవాలనుకున్నావు కదా, నువ్వు బయలుదేరు. అసలు ఎంత చేసావంటే నా కోసం. కాదు, ఆ రోజు నువ్వు లేకపోతే ఏమయ్యేది నా గతి? రామ్ నామ్ సత్య అయ్యేది. డిసైడెడ్, నేను నీ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. చాలు సార్, ఇప్పటికే మీరు చాలా చేశారు, మీకే తెలియట్లేదు. నేను బయలుదేరుతాను సార్. ఓకే, బాయ్. వైషు, పంపించేసిరమ్మా, వెళ్ళు. ఇదిగో, ఆ సూర్యకి ఫోన్ చేసి చెప్పు 1:30 అయిందని. నిన్ను 10 మంది చేశారు. వైషు. నువ్వు భయపడ్డావు. నన్ను పిచ్చిదనం చేసావు కదా. అన్ని అబద్ధాలే. అయినా నీలాంటి వాళ్ళని ఎలా నేను ఇష్టపడ్డాను? అరే, ఏదో చెప్తాను రమ్మన్నావు, ఏం చెప్పకుండానే పంపించేస్తున్నావు. చెప్పొచ్చుగా. ఐ హేట్ యూ. ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పావు? కొత్తగా ఐ హేట్ యూ చెప్పడానికి. హాయ్ సార్. వైశాలి రమ్మంటేనే వచ్చాను సార్. చల్ ఫుట్.